హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ కుమార్. ఇవాళ మన టూర్ వచ్చేసి శివారం అభయారణ్యం. అక్కడైతే ఒక క్రొకడైల్ సాంచురీ ఉందని చెప్పారు. చాలా బాగుంటుందంట. మా ఇంటి దగ్గర నుంచి 45 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చాలా మంది ఫ్రెండ్స్ జర్నీ కవర్ చేయ అంటున్నారు. కొంతమంది ఏమో జర్నీ వద్దు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అంటున్నారు. కాకపోతే నా ఇంటెన్షన్ ఏంటంటే, అక్కడికి వెళ్ళి ఎంత ఎంజాయ్ చేసినామో దానికంటే అక్కడికి ఎట్లా వెళ్ళాలనేది కూడా ముఖ్యమే. దాని గురించే జర్నీ కవర్ చేస్తున్నా. కాకపోతే అది కవర్ చేస్తే ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో నేనేం డిసైడ్ అయినంటే, జర్నీ మొత్తం కవర్ చేయకపోయినా ఎక్కడెక్కడ మెయిన్ టర్నింగ్స్ ఉంటాయో అది మాత్రం కవర్ చేస్తాను. నాతో పాటు ఇవాళ సతీష్ వస్తుండు. అజయ్ అయితే రావట్లేదు. అజయ్కి ఏదో పని ఉందన్నాడు. సో ఇవాళ నేను సతీష్ వెళ్తున్నాం. దీనికి కూడా 2 రూట్లు ఉన్నాయి. గోదావరికని, ఇందారం, టేకుమట్ల ఒక రూట్ ఉంది. గోదావరికని నుంచి సుందిల మీదుగా వెళ్ళొచ్చు. మేమైతే సుందిల మీద నుంచి వెళ్దాం అనుకుంటున్నాం, గోదావరికని సుందిల మీదుగా. ఎందుకంటే సుందిల దగ్గర ఒక బ్యారేజ్ ఉంది కదా, సుందిల బ్యారేజ్ కూడా కవర్ చేయవచ్చు. అట్లనే వేలాల శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంటుంది. వీలుంటే దాన్ని కూడా కవర్ చేస్తాం. ఈ రెండింటిని కవర్ చేసి శివారం వెళ్తాం టైం ఉంటే. ఒకవేళ టైం లేకపోతే కనుక ఓన్లీ శివారం మాత్రం కవర్ చేస్తాం. అక్కడ క్రొకడైల్స్ ఉంటాయో లేదో తెలియదు, కానీ లొకేషన్ అయితే బాగుంటుంది అన్నారు. మిగతా కొన్ని జింకలు, నెమళ్ళు అలాంటివి కూడా కనబడతాయని చెప్పారు. సో నాతో పాటు మీరు కూడా లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫైంక్ లైన్ మోర్ కిందకి వచ్చినాం. మోరికాడికి ఇది రైల్వే బ్రిడ్జి ఫైంక్ లైన్ది. ఎయిటింగ్ లైన్ కాలనీ నుంచి పెద్దపల్లి నుంచి గోవర్కన్కి వచ్చే వాళ్ళకి ఒక ఎంట్రన్స్ లాగా చెప్పుకోవచ్చు. ఇది మన ఫస్ట్ డెస్టినేషన్. గోవర్కన్ క్రాస్ అయినాం అన్నట్టు. దీని తర్వాత సుందిల్లా. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్ అయితే ఎయిటింగ్ లైన్ కాలనీ వస్తుంది. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ సుందిల్లా బ్యారేజ్ దగ్గర ఉన్నాం. పంప్ హౌస్ చూడవచ్చు మీరు. టోటల్ పంపులన్నీ కనబడుతుంది. సరస్వతి పంప్ హౌస్ అంటారు దీన్ని. ఇప్పుడు మనం బ్యారేజ్ మీదకి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు సుందిల్లా బ్యారేజ్ దగ్గర ఉన్నాం ప్రజెంట్. చాలా బాగుంది. ఫుల్ వాటర్, అసలు ఎక్సలెంట్గా ఉంది. కొన్ని గేట్లు కూడా తీసున్నాయి. మీరు ఆ వాటర్ పోతున్నాయి, వాటర్ ఫోర్స్ చూడొచ్చు. కొన్ని గేట్లు అయితే తీసున్నాయి. ఎక్సలెంట్గా ఉంది. ఇది లింక్ 1లో 3rd బ్యారేజ్, చివరి బ్యారేజ్. మేడిగడ్డ, అన్నారం తర్వాత సుందిల్లా బ్యారేజ్. తర్వాత పైకి వెళ్తే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంటుంది. ఎల్లంపల్లి దగ్గరికి వెళ్తాయి రివర్స్ పంపింగ్ ద్వారా వాటర్ ఇక్కడ నుంచి. ఆ పక్కనే మనం ఇందాక సరస్వతి పంప్ హౌస్ చూసినాం కదా, పంప్ హౌస్ గుండా వెళ్తాయి మోటార్స్ ద్వారా. ఆ పంపులు కూడా మీకు వీడియోలో కవర్ చేసిన. ఆ పంపుల ద్వారానే వెళ్తాయి. చాలా బాగుంది ఇక్కడైతే. యాక్చువల్గా ఇక్కడ కూడా మంచి ఫ్రెండ్స్తో రావచ్చు, మంచి ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం సుందిల్లా బ్యారేజ్ దగ్గర ఉన్నామని చెప్పినా కదా. ఫైంక్ లైన్ మోరి దాటినాక ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ చిల్లపల్లి దాటినాక లెఫ్ట్ తీసుకోవాలి. సుందిల్లా బ్యారేజ్ని కవర్ చేద్దామని మేము ఈ రూట్లో వచ్చినాం. యాక్చువల్గా టేకుమట్ల దగ్గర నుంచి కూడా రావచ్చు, ఇందారం టేకుమట్ల నుంచి. అయితే మంచిర్యాల నుంచి వచ్చే వాళ్ళకి టేకుమట్ల, ఇందారం దగ్గర నుంచి వస్తే ఈజీ అవుతుంది. మన గోదావరికని నుంచి పెద్దపల్లి నుంచి వచ్చే వాళ్ళకైతే ఈ సుందిల్లా బ్యారేజ్ నుంచి వెళ్ళి అయితే ఈజీ అవుతుంది. సో సుందిల్లా బ్యారేజ్ క్రాస్ అయిపోయినాం. చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా వేలుంటే వచ్చి చూడండి, చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, సుందిల్లా బ్యారేజ్ దాటినాక మనకు ఒక టీ జంక్షన్ లాగా వస్తుంది. ఇదే అది. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. మనం శివారాంకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు శివారం గ్రామంలోకి ఎంటర్ అయినాం. ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఫ్రెండ్స్, మనం వెరీ నియర్ టు శివారం అభయారణ్యం. శివారం మొసళ్ళ అభయారణ్యం వచ్చేసినాం మనం. చెన్నూరు అటవీ డివిజన్ అని బోర్డు ఉంది. రోడ్డు కూడా చాలా బాగుంది. ఇంతకుముందు తిరియానికి వెళ్ళినప్పుడు కొంచెం రోడ్డు ఇబ్బంది అన్న కదా, ఇక్కడైతే రోడ్డు ఇబ్బంది ఏం లేదు. చాలా గ్రీనరీ ఉంది, ప్లెజెంట్గా ఉంది. ఇక్కడికి వెళ్ళాలనుకుంటాం మనం. ఇదే మెయిన్ బోర్డు ఉన్నట్టుంది. మరి ఇక్కడ మనకి ఎవరైనా కలుస్తారో అడగాలి, మనకు చూడాలి. మీరు ఆ బోర్డుని చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం అడవిలోకి ఎంటర్ అయినాం. చిన్న మెయిన్ రోడ్ నుంచి చిన్న మట్టి రోడ్లోకి ఎంటర్ అయినాం. మట్టి రోడ్డే కానీ బాగానే ఉంది, పర్లేదు.
కోతుల దండు చూడచ్చు బ్రో, మీరు భయపడి పరిగెడుతున్నాయి అవి. మమ్మల్ని దాడి చేస్తాయని కూడా భయం అవుతుంది మాకు. కాకపోతే మేము వాటిని ఎక్కడ దాడి చేస్తామని అవి భయపడతాను, అవి మమ్మల్ని ఎక్కడ దాడి చేస్తామని నేను భయపడతాను. ఫ్రెండ్స్ మీరు ఒక బోర్డు చూడొచ్చు, బోటింగ్ పాయింట్ అని ఉంది, కానీ బోట్ మాత్రం ఖరాబ్ అయిందట. ఇంతకుముందే అడిగినాం ఆయననే, ఇక్కడ ఉన్న వాచ్మెన్ లోకల్ ఆఫీసర్ని అడిగినాం. ఇక ఇదే మన బోట్ పాయింట్, ఇదే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం మనకు చాలా డెప్త్ ఉన్నట్టు అనిపిస్తుంది, వాటర్ చాలా డెప్త్ ఉంటుందంట. వాళ్ళు కూడా చెప్పారు, నేను మిగతా వీడియోస్లో కూడా చూసినప్పుడు చెప్పారు చాలామంది. నాకు కూడా అర్థమవుతుంది ఇక్కడ చూస్తే ఎంత డెప్త్ ఉండదు అనేది. ఇక్కడ లొకేషన్ చూస్తే మాత్రం అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందంటే, బోటింగ్ ఉంటే అసలు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేది ఈ స్పాట్. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఇక పాపికొండల్లో మనం బోటింగ్ చేస్తే ఏ ఎక్స్పీరియన్స్ వస్తుందో ఇక్కడ కూడా అదే ఎక్స్పీరియన్స్ వచ్చేటట్టు అనిపిస్తుంది. ఇక్కడ నీకు వీడియోలో నేను కవర్ చేస్తున్నా చూడండి, అసలు మనకు ఆ ఎడ్జ్ కూడా కనబడతలేదు. ఈ మధ్యలోకి బోట్ వేసుకొని పోతే ఎంత థ్రిల్లింగ్ ఉంటుందో చూడండి. కొండలు అయితే కొంచెం చిన్నగానే ఉన్నాయి, పాపికొండలు అంత ఉండే కానీ కాకపోతే సేమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి. సో ఫ్రెండ్స్ లొకేషన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, అంతా గ్రీనరీ, వాటర్ చూసారు కదా. సేమ్ పాపికొండల్లో బోటింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకవేళ బోటింగ్ ఉండుంటే గిట్ట, బోటింగ్ లేదు మన బ్యాడ్ లక్. కాకపోతే వచ్చిన మెయిన్ పర్పస్ అయితే మిస్ అయింది. ఏంటంటే మొసళ్ళను చూడడానికి వచ్చినాం కదా, మొసళ్ళు అయితే లేవు. అంటే లేవు అంటే కనబడలేదు, లోపల ఉండుంటాయి, చాలా ఉన్నాయట. కాకపోతే ఏంటంటే మనం మొసళ్ళు చూడాలంటే బెస్ట్ విజిటింగ్ టైం ఏంటిదంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఆ టైంలో వస్తే మనం మొసళ్ళు చూసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకనంటే ఫిబ్రవరి, మార్చ్ టైంలో అవి గుడ్లు పెట్టడానికి బయటకు వస్తాయి. ఇంకోటి ఆ టైంలోనే ఎండాకాలం కాబట్టి వాటర్ ఫ్లో తగ్గిపోయి నీడ కోసం, కొంచెం చల్లదనాని కోసం ఈ బయట పరిసరాల్లో తిరిగే ఛాన్స్ ఉంటుందంట. సో దానివల్ల మనం ఇప్పుడైతే మొసళ్ళు చూడలేకపోయాను, ఆ టైంలో వచ్చి ఉంటే గిట్ట మనం ఖచ్చితంగా మొసళ్ళు చూసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న జాతి మొసళ్ళు ఏంటంటే ఒక స్పెసిఫిక్ మగర్ జాతి మొసళ్ళు అంటారు వీటిని. ఇవి జస్ట్ 3 to 3.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. దట్టు వీటిని మంచినీటి మొసళ్ళు అంటారు. ఇవి కేవలం ఫిష్ మాత్రమే తిని బతుకుతాయి అన్నట్టు. అంటే వీటి ఆహారం ఏంటంటే ఓన్లీ ఫిషే అంట, మిగతా వాటికి ఏం తినేయంట. ఇక్కడున్న వాటర్ చూడండి, ఇక్కడున్న వాటర్ 365 days వాటర్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చుట్టూ ఉన్న కొండల ద్వారా కింద టోటల్ ఏంటంటే సహజ సిద్ధమైన మన రాళ్లతో ఏర్పడ్డదంట. ఇది ఒక పాండ్లాగానే ఉంది, ఇది గోదావరి వాటర్తో ఏర్పడింది. చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా చల్లగా ఎక్సలెంట్గా ఉంది. అసలు నేచర్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఒకసారైనా విజిట్ చేయాలనుకుంటారు. మీరు చూడొచ్చు ఇక్కడ చుట్టూ కొండలే ఉన్నాయి. మనం ఇదే వ్యూని మనం వ్యూ పాయింట్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. అక్కడ నుంచి చాలా బాగా కవర్ చేయవచ్చు, ఎక్సలెంట్గా ఉంటుందంట. నేను ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి వెళ్తాను, వ్యూ పాయింట్కి వెళ్ళి వ్యూ పాయింట్ నుంచి ఇక్కడ కొన్ని మనకి హిస్టారిక్ ప్లేస్ కూడా ఉంది. ఇది ఓన్లీ మొసళ్ళ కోసమే కాదు, హిస్టారిక్ ప్లేస్ కూడా చెప్పుకోవచ్చు. అంటే కాకతీయులు ఇక్కడ ఉన్నట్టు మనకి ఆనవాళ్ళు ఉన్నాయి, కాకతీయులు ఇక్కడ వెళ్ళినట్టు. ఒక టెంపుల్ ఉందంట, ఆ పురాతన కాలం నాటి గుహలు ఉన్నాయంట, కోమటి గుళ్ళు అంటారు, కోమటి గుళ్ళు ఉన్నాయి. ప్లస్ కాకతీయుల కాలం నాటి టెంపుల్స్ కూడా కొన్ని ఉన్నాయట. అవి ఎగ్జాక్ట్గా రూట్ అయితే నాకు తెలియదు. ఇక్కడ నుంచి నేను సెర్చ్ చేసుకుంటూ వెళ్తా, దొరికితేనేమో వాటిని కవర్ చేస్తా, లేదంటే వ్యూ పాయింట్ మాత్రం ఐడియా ఉంది, వ్యూ పాయింట్కి వెళ్ళి ఈ వ్యూని కవర్ చేస్తాం. ఒకసారి చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. సో మేమైతే కొంచెం ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ ఇంకేమన్నా చెప్పాను కదా, ఇక్కడ బ్లూ బుల్ అండ్ నీలుగాయ్, జింకలు, నెమళ్ళు కనబడతాయని చెప్పారు. అట్లీస్ట్ అవైనా కనబడతాయో, మా లక్ బాగుంటే చూస్తాం. కనబడకపోయినా పర్లేదు. ఇక్కడ ఒక కూర్చోవడానికి ఒక చిన్న హట్ లాగేసారు, ఆ హట్ దగ్గరికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవుతాం. రిలాక్స్ అయినాక ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయుర్వేదిక్ ప్లాంట్స్ ఇక్కడ పెంచుతున్నారు. ఆ ప్లాంట్స్ చాలా ఆయుర్వేదాలలో వాడతారు అంట, మెడిసిన్లో కూడా వాడతారంట. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి చెట్టుకి ఆ చెట్టు పేరు
దాని యూజ్ ఏంటి అంటే అది దేనికి వాడతారు అనేది ఉంది ఆ చెట్టు మీద. మన 2-3 చెట్లను నేను కవర్ చేస్తా చూడండి. ఇలా ప్రతి చెట్టు నేము, దాని సైంటిఫిక్ నేము ప్లస్ దాని యూజెస్ మనకు ప్రతి చెట్టుకి ఇట్లా రాసి ఉంది. ఈ చెట్టు వచ్చేసి తడ అంట, సైంటిఫిక్ నేమ్ వచ్చేసి గ్రేవియా టిల్లిఫోలియా, యూజెస్ వచ్చేసి ఫైబర్, ఫ్రూట్స్, ఎడిబుల్ అంటే తినే ఫ్రూట్స్. ప్రజెంట్గా దీనికైతే ఎటువంటి ఫ్రూట్స్ లేవు. ఇది కడిమి అని అంట, బ్యారింగ్టియా యాక్టాంగులా అని ఉంది, యాంటీఫంగల్ యాంటీబయోటిక్ యూజ్ అవుతుంది అంటే ఇది. ఇక్కడ చూస్తే మనకు నల్ల మద్ది ఉంది, నల్ల మద్ది, టింబర్ ఫాడర్, టానిన్ ట్రీట్స్ డయేరియా అంట, డయేరియాకి మంచిదంట. పంచోత్కం, బ్రిడెల్లా మోంటానా, యూజెస్ హీల్ స్కర్ట్స్, ఫైర్ వుడ్. నేను చెప్పిన ఇందాక హట్, ఇక్కడ రిలాక్స్ కావడానికి ఒక హట్ వేసిరన్న కదా, ఆ హట్ ఉంది. కనబడతలేరా? బ్లాక్ వస్తున్నా. పక్కన మనకు సిమెంట్ బెంచెస్ కూడా ఉన్నాయి. అట్లా ఇందాక మనం వచ్చేటప్పుడు కనబడ్డాయి సిమెంట్ బెంచెస్ చుట్టుపక్కల. ఇక్కడికి వచ్చిన విజిటర్స్ కూర్చోవడానికి, కాసేపు రిలాక్స్ కావడానికి చాలా మంచిగా వేసిర్రు ఇక్కడ. చూడండి, ఇది మన బోట్. దీని మోటార్ ఖరాబ్ అయిందంట. టోటల్ నాటు బోట్ లాగా ఉంది, నాటు పడవ లాగా ఉంది. కింద డ్రమ్లు అవి పెట్టి, నాటు పడవ అయినా బాగానే ఉంటుంది. మేమైతే అట్లీస్ట్ ముసలి కనవకైనా బోటింగ్ అని ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం, కానీ బ్యాడ్ లక్, బోట్ ఖరాబ్ అయిందంట. సో ఫ్రెండ్స్, మేమైతే అడవి లోపల నడుచుకుంటూ వెళ్తున్నాం. ఏదో దొరుకుతుందని వెళ్తున్నాం. మన డిస్కవరీ ఛానల్లో బిఆర్ గ్రిల్స్ వెళ్ళినట్టు నా ఇన్స్పిరేషన్. అట్లా వెళ్తున్నాం, ఏదో దొరుకుతుందని లోపలికి. కాకపోతే చూద్దాం ఎంత ఏమో ఎలాంటి సీనరీస్ కనబడతాయో. ఇదైతే ఎడ్జ్ అయిపోయింది. ఇంకా చిన్న ఒక సింగిల్ పాత్ ఉంది, గుట్ట ఎక్కొచ్చి ఇక్కడ పైన గుట్టు ఉంది. మనం హిల్ ప్యాంట్ ఎక్కనక్కర్లేదు. హిల్ ప్యాంట్ ఎక్కక ముందే ఇక్కడ చాలా మంచి వ్యూ ఉందండి, చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్, మేమైతే తినడానికి కొంచెం పొద్దున చేసిన దోశ తీసుకొచ్చుకున్నాం. బాగుంది ఈ ఎన్విరాన్మెంట్లో, ఇట్లా మంచి ప్రకృతి ఒడిలో ఇట్లా తింటుంటే ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమైనా స్నాక్స్ లాంటివి తెచ్చుకోండి. మనకు వన భోజనాలు, చెట్ట తీర్థాలు అంటారు కదా, అక్కడికి వచ్చిన ఫీలింగ్ ఉంది, అట్లుంది. ఆ పక్కనే ఆ వాటరు, ఈ అడవి, ఈ కొండల మధ్యలో తింటుంటే చాలా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ పొందండి ఇక్కడికి వచ్చి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఎక్సలెంట్గా ఉంది. వావ్, ఇదండి వ్యూ. మనకు వ్యూ పాయింట్కి వెళ్ళక ముందే మనం వ్యూ అంతా కవర్ చేయడానికి ఒక మంచి కొండ దొరికింది. ఆ కొండ ఎక్కినాం, ఆ కొండ మించలే చూస్తున్నాం చూడండి. వావ్, ఎక్స్ట్రాడినరీగా ఉంది నిజంగా. ఆ ఎడ్జెస్ అయితే ఆ చివర్లు కనబడతలేవు. సతీష్ అయితే, మా ఫ్రెండ్ సతీష్ చాలా ఎక్సైటింగ్ అవుతాడు, ఎందుకంటే చాలా నేచర్ అంటే వాడికి చాలా ఇష్టం. సో ఇటువంటి టూర్స్ వేసినప్పుడు ఖచ్చితంగా చెప్పురా అని అంటాడు. చెప్పగానే వెంటనే చాలా బాగా నచ్చింది నిజంగా. నేచర్ని ఇష్టపడే వాళ్ళైతే ఇక్కడికి ఖచ్చితంగా వస్తారు, రావాల్సిందే. మనకు ఇంత మంచి ప్లేస్ గోదావరి కానీ, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ దగ్గరలో ఉందంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి ఇటువంటి ఎన్విరాన్మెంట్లో ఒక రోజు స్పెండ్ చేసినాం అనుకో, ఎంత ప్రెజర్ ఉన్నా మనకు ఇమీడియట్గా రిలాక్సేషన్ అయిపోతాం. అంత మంచి వెదర్ ఉంది ఇక్కడ, అంత మంచి ఎన్విరాన్మెంట్ ఉంది. నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను నా దగ్గర ఉన్న వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, ఒక్కసారి ఇక్కడికి రండి, ఇది చూసి ఎంజాయ్ చేయండి అని. అంత బాగుంది ఇక్కడ. మొసలు కనబడకపోయినప్పటికీ వెదర్, ఇక్కడ ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది. నాకైతే సూపర్గా అనిపిస్తుంది. ఇంత మంచి నేచర్ ప్లేస్ అసలు ఎంజాయ్ చేయడం అంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా చూస్తున్నారు కదా వీడియోలో, అంతా కవర్ అయితే మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తున్నా.
ఎక్సలెంట్గా ఉంది. అసలు ఇంకా దీని గురించి చెప్పడానికి మాటలు లేవు అన్నట్టు. ఎక్సలెంట్గా ఉంది. ఈ రైలింగ్ ఇట్లా ఈ టోటల్ వ్యూ చూడండి ఒకసారి. సినిమాటిక్గా ఒక మంచి లొకేషన్ లాగా ఉంది ఇది. మనం సినిమా షూటింగ్లు కూడా చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ ఎవరైనా మనకి గోదావరి కానీ దగ్గర ప్లేస్లో ఎవరైనా షార్ట్ ఫిల్మ్ మేకింగ్ చేస్తే కనుక ఇలాంటి ప్లేస్కి వచ్చి ఇక్కడ ఒక షార్ట్ ఫిల్మ్ మేకింగ్ చేస్తే చాలా మంచి స్పాట్ అన్నట్టు వాళ్ళకి. ఎక్సలెంట్గా ఉంది. చూడండి వాటర్, అది ఈ పక్కన గ్రీనరీ, అక్కడ కనబడేది మీకు వ్యూ పాయింట్. కానీ అక్కడికి వెళ్ళక ముందు అక్కడ నుంచి బాగా కనబడుతుందని చెప్పారు. మేమైతే కోమటి గుళ్ళు ఉంటాయని చెప్పినా కదా, కోమటి గుళ్ళు సమ్ కాకతీయుల ప్లేసెస్ ఉన్నాయని చెప్పిన కదా, దాన్ని వెతుక్కుంటూ ఈ అడవిలాగా ఉంది. లోపల ఒకటే సింగిల్ వే, చిన్న ఖాళీ నడుకుంది. కొంచెం భయంకరంగానే ఉంటుంది కాకపోతే ప్రమాదం ఏం లేదు. నేనున్న సతీష్ వచ్చినాం, ఇద్దరం నడుచుకుంటూనే వచ్చినాం. చాలా బాగుంది. సో ఇక్కడికి వచ్చినాక తెలిసింది అసలు ఒక మంచి వ్యూని మిస్ అయ్యే వాళ్ళం ఇక్కడికి రాకపోతే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్ సతీష్ లోపలికి వెళ్తుండు. మాకైతే మేము అనుకున్న కోమటి గుళ్ళు, కాకతీయ గుళ్ళు దొరికినాయి. మీరు చూస్తున్నారు కదా, ఇవి చాలా పురాతనమైన కట్టడాలు. ఇవి కాకతీయుల కాలం నాటి కట్టడాలు అని చెప్పారు. నేను ఇవి చూడడానికే ఇంత లోపలికి వచ్చిన. అయితే ఇవి టోటల్గా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి మనకి. అయితే ఇది వేరే పర్పస్ కొద్ది విగ్రహాలు తొలగించిరా లేదంటే గుప్త నిధుల కోసం ఎవరన్నా దుండగులు, దొంగలు లాంటి వాళ్ళు ఎత్తుకపోయారా అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. కాకపోతే ఏ గుళ్ళో కూడా విగ్రహం లేదు. శివలింగం ఉన్నట్టు ఆనవాళ్ళు ఉన్నాయి. కింద అది బేస్ ఉంది కానీ పైన లింగం లాంటిది లేదు. మీరు అక్కడ తవ్వి పడేసిన శిలలు అవి చూడొచ్చు. ఆల్రెడీ శిథిలమైపోయి ఉన్నది ఇది. కాకపోతే వాళ్ళ శిల్పకళ కూడా మాత్రం బాగుంది. మనం ఇంతకుముందు గాంధారి కిలా అప్పుడు చూపెట్టిన కదా, సేమ్ అట్లనే ఉన్నాయి టోటల్. కాకపోతే ఇవి చాలా డ్యామేజ్ అయి ఉన్నాయి. అక్కడ గాంధారి కిలా అప్పుడు నాగశేషు విగ్రహం బాగానే ఉండే, ఇక్కడ మాత్రం టోటల్ డ్యామేజ్ అయిపోయింది. సో ఇక్కడ వాచ్ టవర్కి దారి అని ఉంది. ఆ వాచ్ టవర్ ఏందో కూడా చూస్తాం. ఈ అడవిలో గుహలు అయితే చాలా బాగున్నాయండి. మనసు సంతోషంగా ఉండడానికి ముఖ్యమైనవి ధ్యానం, ప్రకృతిలో గడపడం. ఇలా ధ్యానం చేస్తూ ఈ ప్రకృతిలో గడిపితే ఎలాంటి రోగాలున్నా టోటల్గా నయమైపోవాల్సిందే. సర్వరోగ నివారిణి ప్రకృతిలో గడపడం. మనం కనుక ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఒకరోజు గడిపితే ఎన్ని రోగాలున్నా నయం అవడం మాట పక్కన వస్తే మనకు ఎక్కడ లేని ఆనందం వచ్చి మన మైండ్ మాత్రం ఫుల్గా రిలాక్స్ అయిపోద్ది. మై డియర్ వ్యూవర్స్, ఇలాంటి ప్రకృతిలో గడపడానికి ఒక రోజుని కేటాయించాలి. చూడండి పక్కనే పచ్చని పొలాలు. సో టోటల్ వ్యూ 360 డిగ్రీ వాచ్ టవర్ ఎక్కితే కనబడింది మనకి. ఇది దానికంటే హైట్లో ఉంది. స్పెషల్గా ఇది కట్టడానికి కారణం ఏంటంటే ఈ వ్యూని ఎంజాయ్ చేయడానికే ఇది ఇక్కడ టవర్ కట్టారు. అందుకే ఇది హైట్లో ఉంది. టోటల్ 360 డిగ్రీస్ని కవర్ చేస్తే చుట్టూ కొండలు, గ్రీనరీ ప్లస్ ఈ లేక్ అన్నట్టు. చూడండి ఇటు పక్కనే మనకి పచ్చని పొలాలు ఉన్నాయి. నిజంగా ఒక అరకు వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు నాకైతే. అరకు లోయలో ఎట్లుంటుందో ఆ ఫీలింగ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వ్లాగ్. శివారం అభయారణ్యం, మొసళ్ళ మడుగు. సో మీకైతే నచ్చింది అనుకుంటా. నేను ప్రతి ఒక్క వ్యూ కవర్ చేసిన. మన బ్యాడ్ లక్ మొసళ్ళు కనవలేదు, బోటింగ్ లేదు. కాకపోతే అంతకన్నా ఎక్కువ ఎంజాయ్ చేసినాం అనుకుంటున్నా. ఆ వ్యూస్ అట్లున్నాయి. ఇక్కడ ఎన్విరాన్మెంట్, ఆ నేచర్, ఆ గుహలు, ఆ కొండలు అట్లున్నాయి. పక్కన వాటర్ సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా నాతో పాటు. సో మీరు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.